న్యూస్. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియలో అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన షాద్ నగర్ టోల్ గేట్ దగ్గర జరిగింది. తమకు తెలియకుండా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని కార్యకర్తలు నిరసన తెలియజేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేస్తూ ఉన్నారని కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం మాట్లాడుతుండగా మధ్యలో కార్యకర్తలకు ఎమ్మెల్యేకు వాగ్వాదం చోటు చేసుకుంది. కష్టపడుతున్న కార్యకర్తలకు విలువ ఇవ్వరా అంటూ కార్యకర్తలు ఎమ్మెల్యేను నిలదీశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. మీకు ఇష్టం వచ్చింది చేసుకున్నట్టు కూడా అనిరుద్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వాగ్వాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్. మౌనిక, జడ్చల్ర స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిరసన తెగ మొదలైందని చెప్పవచ్చు. మొత్తంగా ఈ రోజు ఆయన హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో షాద్ నగర్ సమీపంలో ఉన్నటువంటి టోల్ ప్లాజా దగ్గర నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ని కలవడంతో కూడా అక్కడ వాహనాన్ని ఆపడం జరిగింది. అక్కడ ఆయనతో మాట్లాడుతూ ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలో అటువంటి విషయంలో పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడం, అదే విధంగా సంక్షేమ పథకాలు సరైన వారికి అందకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇస్తున్నటువంటి తప్పుడు సమాచారంతో వేరే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి స్థానికంగా ఉన్నటువంటి జడ్చల్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పూర్తి స్థాయిలో కష్టపడ్డటువంటి కార్యకర్తలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో దీన్ని పక్కదారి పట్టిస్తూ లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతుందంటూ కూడా ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని వివరిస్తూ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా తమ పరిసర ప్రాంతాల్లో తమకు తెలియకుండానే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సజావుగా కొనసాగడం లేదు. పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకి కాకుండా పక్కదారిలో వెళ్తూ వేరే వాళ్ళని ఎంపిక చేస్తున్నారు. సరైన లబ్ధిదారులను ఎంపిక చేయడం లేదు. దీన్ని మీ దృష్టికి తెస్తున్నాము. ఖచ్చితంగా మాకు మీ సపోర్ట్ అవసరం అని చెప్పి కూడా ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా స్థానిక ఎమ్మెల్యే జడ్చల్ర ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పూర్తి స్థాయిలో కార్యకర్తల మీద ఫైరయ్యాడు. నోరు మూసుకోండి, మీకేం తెలుసు, ఊరికే అరవద్దంటూ కూడా వారిపై ఒక్కసారిగా విరుచుకుపడడంతో వాళ్ళంతా కూడా అవాక్కైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మొత్తంగా మీరేం చేసుకుంటారో చేసుకోండి, మీరేం చేసుకున్నా నేను వినేదే లేదంటూ కూడా అక్కడ వాహనంలోకి ఎక్కి వెళ్ళబోయాడు. అప్పటికి కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు మీరు ఇలా వెళ్లిపోవడం సమంజసం కాదు, గతంలో పార్టీ తరఫున నిలబెట్టినటువంటి మిమ్మల్ని మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్ముకొని మేము మిమ్మల్ని గెలిపించుకున్నాము, కానీ మీరు మమ్మల్ని ఈ విధంగా పట్టించుకోకుండా మా మీద ఫైర్ అవ్వడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళు నిలదీసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే జడ్చల్ర అనిరుద్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫైర్ అయ్యాడు. మొత్తంగా అక్కడి నుంచి వెళ్తున్న క్రమంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు వారించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన వినిపించుకోలేదు. ఏదేమైనప్పటికీ గత కొద్ది కాలంగా చూస్తున్నాం స్వపక్షంలోనే విపక్షం అంటూ కూడా ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే గతంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాడంటూ కూడా పూర్తి స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక గత కొద్ది రోజులుగా ముందు నుంచి కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సైతం
ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా ఒక గ్రౌండ్ రిపోర్ట్ ను తయారు చేసే విధంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో కార్యకర్తలను పట్టించుకోవడం లేదు, కార్యకర్తలకు సరైన సమాధానం ఇవ్వట్లేదు, ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నాడు అంటూ కూడా ఒక రిపోర్ట్ ఆయన దగ్గరికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్టీకి పనిచేసిన వాళ్ళను ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ అధిష్టానం ఒకవైపు ఉత్తర్వులు జప్తు చేస్తుంది. కానీ జడ్చల్రా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిరుద్ రెడ్డి మాత్రం దీన్ని ఎక్కడా పట్టించుకోకుండా ఈ అధిష్టానం మాటలను బేఖాతరు చేస్తూ తను ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నాడు అంటూ కూడా క్షేత్రస్థాయిలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ వీడియో ఒకవైపు ఫేస్బుక్, ట్విట్టర్, సోషల్ మీడియాలో మొత్తం కూడా వైరల్ అయింది. మొత్తంగా తన సొంత నియోజకవర్గంలోనే అనిరుద్ రెడ్డికి నిరసన తెగ వెల్లువవుతుందంటూ చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా కష్టపడ్డ వారికి అనిరుద్ రెడ్డి ఏ విధమైనటువంటి గౌరవం ఇస్తున్నాడో చూడంటూ కూడా పోస్టుల్లో కూడా పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా జడ్చల్రా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిరుద్ రెడ్డి పనితీరు, ఆయన మాట తీరు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి లీడర్లకు నచ్చడం లేదు. మరోవైపు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు సైతం కూడా ఈయన మాట తీరును స్వాగతించడం లేదని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మరో 4 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఏకతీరుగా వ్యవహరించకుండా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, ముఖ్య నాయకులతో కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందంటూ కూడా సీనియర్ లీడర్లు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ వ్యవహారంతో ఆయన పైన ఉన్నటువంటి కోపం కాస్త కార్యకర్తలకు మరింత ఎక్కువగా అయిందని, రాబోయే రోజుల్లో కార్యకర్తల బలమేంటో చూపిస్తామంటూ కూడా స్థానికంగా చర్చలు మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా జడ్చల్ర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్యే గత కొద్ది కాలంగా కూడా ఆయన మాట తీరు, ఆయన ప్రవర్తించే విధానంతో క్షేత్రస్థాయి లీడర్లు సైతం బాగా అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. మౌనిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శంకర్.